సో ఎక్కడ చూసినా అంటే ఓటీటీలో డాకు మహారాజ్ రిలీజ్ అయిందో లేదో వెంటనే ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ముఖ్యంగా ఇటు ట్విట్టర్ లో చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది. అసలు డాకు మహారాజ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? డాకు మహారాజ్ సినిమాగా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. రిపీట్ ఆడియన్స్ కి అవకాశం ఉందా లేదా, మాస్ ఎంతవరకు ఉందో పిక్చర్ ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాల్లో డెఫినెట్ గా గుడ్ మూవీ, డెఫినెట్ గా చూడబోలు సినిమా. అలా ఏ సినిమా అనడానికి కాదు, ఆహా ఓహో అనడానికి కాదు. ఎస్ ఇట్స్ గుడ్ మూవీ. అది ఫ్యామిలీ. ఇప్పుడు ఓటీటీలో అంటే ఫ్యామిలీస్ కూర్చొని చూసేది. సో బ్రహ్మాండంగా అందులో డైరెక్టర్ బాబీ కొంచెం అతని సినిమాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది. మరి ఒట్టి క్రైమ్ బాట కాకుండా కొంచెం అలా సెంటిమెంట్ అయ్యి కలుపుతూ ఉంటాడు. అందుకని సినిమాలన్నీ హిట్ లేకపోతే అబవ్ యావరేజ్, అది ఫెయిల్యూర్ తక్కువ. ఫెయిల్యూర్ ఒకటో ఉందనుకుంటే అది అన్ని అబవ్ యావరేజ్. ఎందుకంటే కేవలం ఫైట్లు సాంగ్లు కాస్త సెన్స్ తోటి కొంచెం కథ కమామిషు, కొంచెం సెంటిమెంట్, డ్రామా ఇవన్నీ ఉంటాయి. అందుకని అది ఇప్పుడు ఓటీటీలో డాకు మహారాజ్ ఆ లైన్ లో బాగా ఎక్కువ. అందుకనే బాగా ధూము రేపుతుంది. కానీ ఒక విమర్శ అయితే తీసుకుంది కదా సార్, అంటే ఊర్వశి రూర్కెలాకి సంబంధించి ఒక సాంగ్ డాన్స్ కి సంబంధించి, అదేం డాన్స్ బాలయ్య బాబుకు తగ్గినట్టు డాన్స్ కాదు అని చెప్పేసి కూడా అన్నారు. అది ఊరినే వాగేట మరి ఏముంది ఇట్లా ఏం చూసాం కదా సాంగ్ ముందు. అది ఏముంది మామూలుగా. ఇది ఎప్పుడో ప్రేమ్నగర్ లో నాగేశ్వరరావు గారు జ్యోతిలక్ష్మిలో తిట్టి లే అని ఆ రోజే తిట్టాడు ఆయన. ఏం కొత్త కాదు. ఏదో కెలకాలని కొడుకుడి మీద ఎంటుకలు పీకేవాళ్ళు మాట్లాడుతుంటే అందులో ఏముంది, తట్టాడు. పిరుదుల మీద తట్టాడు. పిరుదుల మీద తట్టిన పాటలు కొన్ని వందలు ఉన్నాయి. రామారావు గారు తట్టాడు డ్రైవర్ రాముల్లో. గుడిసుద్ది డ్రైవర్ రాములో పెట్టాడు. అవన్నీ ఆ పాటలు మాస్ హీరోస్ తోటి ఆ స్టెప్స్, హీరోయిన్స్ తోటి అలాంటి స్టెప్స్ ఇవాళ కొత్త కాదు. ఇవాళ కొత్తగా బాలయ్య అలాంటి నుంచి వస్తుంది, ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని సెన్సార్ కూడా కట్ చేయడానికి వెళ్ళలేదు. ఎక్కడ పిరుదుల మీద కొడితే తప్పే ఉంది, మామూలుగా తడతాం. ఆ తట్టేది డాన్స్ మూమెంట్ లో తట్టేది. అంటే కావాలని ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు అంటే ఏదో ఒకటి కెలకాలకి కెలుగుతున్నారు. దాన్ని ప్రజలకు పట్టించుకోరమ్మా. ఈ కెలుకుడుగాడు వీళ్ళు ఒకళ్ళని కెలికి తద్వారా 4 రూపాయలు సంపాదించి, ఇది ఒక దౌర్భాగ్యపు జాతి. అందుకనే వీళ్ళకి పేరు పెట్టాను, అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకపు జాతి. వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు. వాడు ఎవడో కూడా పక్కింటాడు తెలియదు. వాడికి ఎంతసేపు అంటే ఎంగిలి కూడు తింటా ఉంటాడు. నీ మీద నా మీద పిచ్చి ట్రోల్ చేసి దానికి ఒక కాంట్రవర్సీ చేసి తద్వారా వచ్చే ఆ ఎంగిలి మెతుకులు తినడానికి ఆశపడే కుర్చీబుర పరాయణత లేదు. కనుక వాళ్ళు ఎవరు ప్రజలు పట్టించుకోరు. ఆడియన్స్ వీళ్ళు కాదు. ఈ వాగుతారు కూర్చొని పొద్దున్న లేచి కంప్యూటర్ ముందు కూర్చొని కీబోర్డ్ మీద కొట్టుకుంటారు. వీళ్ళు థియేటర్కి రారు, సినిమాలు చూడలేడు. ఒక సినిమా ప్రిపేర్ ముందు, సినిమా రిలీజ్ అవడానికి ముందు ప్లాన్, దీని మీద ఇది చేస్తే మనకు బాగా వ్యూవర్స్ ఉంటారు, లైక్లు ఉంటాయి, మనకి ఇది ఆలోచించుకుంటారు. ఈవెన్ సినీ క్రిటిక్స్ కూడా దీనిపైన బాగా మాట్లాడినరు. ఆయన వయసు ఏంది, ఆయన చేసిన ఎవరు మాట సినీ క్రిటిక్స్ అనుభవం ఉన్నాడు. ఎవడు మాట్లాడమో సినిమాని గురించి తెలిసినవాడు, సినిమా చరిత్ర తెలిసినవాడు. ఇప్పుడు నేను మాట్లాడలే. ఎందుకు మాట్లాడినా నేను అలాంటి నుంచి ఈనాడు చూస్తున్నా. రామారావు గారు చేశారు, నాగేశ్వరరావు చేశారు, కృష్ణ గారు చేశారు, చిరంజీవి చేశాడు. ఎవరు చేయలే? ఆ చిరంజీవి పాట అదే ఉంది, పాట ఉంది కదా, కుమ్ముడు కాదు, పాత పాట గరణదేవుడు. మరి ఎంత పాట అది? ఆ పాటలో ఎలాంటి మూమెంట్లు ఉన్నాయి? ఇవన్నీ మాస్ హీరోస్ తోటి అవి చలామణి అవుతా ఉన్నాయి. అది ప్రజలు తీసుకుంటారు. ఎవడో ఉన్న చరిత్ర తెలియనివాడు ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఇలాంటి ఆనవాయితీ ఉంది, దాని ప్రజల ఆదరణ ఎలా ఉంది, ప్రజలు తిరస్కరిస్తే చెయ్యరమ్మా. ప్రజలు తిరస్కరిస్తే నాగేశ్వరరావు లాంటి మహానటుడు ఆ ప్రేమనగర్ లాంటి సినిమాలో అని జ్యోతిలక్ష్మితోటి ఎంత పిచ్చ డాన్స్ చేస్తూ ఉంటే ఈలలో తప్పట్లు ప్రజల్లో. అదేంటి నాగేశ్వరరావు ఏంటి ఆయన స్థాయికి ఈ డాన్స్ ఏంటి అనలా. అది కథాక్రమంలో ఆ హీరోల మీద అలాంటి ఒక సన్నివేశం కుదిరినప్పుడు కుదరాలి. సన్నివేశం లేకుండా పెడితే సన్నివేశం కుదిరితే పీపుల్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ అంతే.
దాని మీద కూడా ఇవాళ కొత్తగా మాట్లాడేది వేస్ట్ మెటీరియల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా డాకు మహారాజ్ కి సంబంధించి అంటే ఓటీటీ